హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఇష్టమైన సకుడ పార్ట్ 153. కథలకు వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక చూద్దాం. ధరణి వంక చూశాడు గగన్. ఆమె ఏడుస్తోంది ముఖం పక్కకు పెట్టుకుని. అతను ఫోన్ తిరిగి ఇవ్వబోతుండగా ఏదో వీడియో అది ప్లే చేశాడు. ఆ వీడియో చూస్తుంటే అతని కళ్ళు చిన్నవైపోయాయి. మేఘన అతను ఎదురెదురుగా ఉన్నారు. అతను ఆమెని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆమె జాకెట్ అతను కిందకి జార విడిచాడు. అతని షర్ట్ తీసేస్తోంది మేఘన. ఇద్దరి శరీరాలు అర్ధనగ్నంగా మారిపోయాయి. అతను ముఖం తిప్పుకున్నాడు. ఆ వీడియో ఆఫ్ అయిపోయింది. ఆమె భుజం పట్టుకుని దగ్గరికి లాగి, ఇవి నమ్ముతున్నావా? తీక్షణంగా వచ్చింది అతని స్వరం. ధరణి అతని చేతిలో ఉన్న ఫోన్ తీసుకున్న ఒక పిక్ చూపిస్తూ, ఇది నిజం కాదా అని అడిగింది ధరణి. అతను కళ్ళు దించి చూశాడు. మేఘన తల మీద ముద్దు పెట్టుకుంటున్న ఫోటో, ఇంకోటి మేఘన తనని ముద్దు పెట్టుకుంటున్న ఫోటో. ఇది నిజం కాదా చెప్పు అని ఆమె ఏడుస్తూ అడుగుతుంటే ఆమె వైపు చూశాడు అతను సూటిగా. ఇవి నిజం, అందుకే నువ్వు నాకు కాదని చెప్పట్లేదు అని ఆమె అంటుంటే, ఓహ్ రియల్లీ, నేను చీట్ చేశాను. ఎప్పుడు చేశాను? అతను సీరియస్గా చూశాడు. పెళ్లికి ముందు. నువ్వేం చేసినా నేను పట్టించుకోను కానీ అంటూ ఆమె మళ్ళీ చేతుల్లో ముఖం దాచుకుంది. ఏడవసాగింది. ఆమె ఏడుపు ఉధృతి కొంచెం తగ్గాక తలెత్తి చూసింది. కానీ నాతో లైఫ్ స్టార్ట్ చేశాక ఇదంతా జరిగింది. నీ ప్రేమ నటన కదా? నిజంగా చెప్పు, పడుంటానని పెళ్లి చేసుకున్నావు కదూ? ఆమె బేలగా చూస్తూ అడుగుతుంటే ఆమె మాటలకి అతని దవడ కండరాలు బిగుసుకున్నాయి. అతని కళ్ళు మరింత చిన్నగా ఎర్రజీరలు కమ్ముకున్నాయి. ఒక చెయ్యి ఆమె చుట్టూ ఉంటే మరొక చెయ్యి పిడికిలి బిగుసుకుంది. ఇద్దరి అమ్మాయిల జీవితాలతో ఆడుకునే హక్కు నీకెక్కడిది? ఆమె గట్టిగా అరుస్తుంటే, షటప్! అతను అరిచిన అరుపుకి ఆమె ఉలిక్కిపడి మాట్లాడడం ఆపేసింది. అతని చెయ్యి గాలిలో లేచింది. ఆమె దెబ్బ తన మీద పడుతున్నట్టుగా ధరణి కళ్ళు మూసుకుని ముఖం పక్కకు పెట్టుకుంది. అతని చేతిని కిందకు దించేశాడు. ఆమె భుజం దగ్గర జారిపోయిన మ్యాక్సీ జారిపోయి తన పేరును బహిర్గతం చేస్తోంది. అతను ఆమె భుజం దగ్గర డ్రెస్ సరిచేశాడు. చిందర వందరగా ఉన్న ఆమె జుట్టు సవరించాడు. ఆమె మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది అతని వంక. ఆమె చెంపల మీదున్న కన్నీళ్లను నెమ్మదిగా తుడిచాడు గగన్. ఇదంతా నువ్వెందుకు నమ్ముతున్నావో తెలీదు. నాది నటన కాదు. అతను అసలేం జరగనట్టు మాట్లాడుతుంటే అతని వైపు ఒక్కింత ఆశ్చర్యంగా చూసింది ఆమె. నువ్వేం చెప్పుకో. ఆ ఫోటోలో అబద్ధమని చెప్పలేదు నువ్వు. అక్కడే నాకు అర్థమైంది. నేను ఎక్కడికి రాను. వదిలు నన్ను. ధరణి అతని నుంచి విడిపించుకోవాలని చూసింది. ఆమెను బలంగా దగ్గరికి లాక్కొని, రియల్కి ఫేక్కి తేడా తెలీదా నీకు? ఆ విషయం నాకు అర్థమైంది అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ, ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఆ తర్వాత నువ్వెలా ఉన్నా సరే అన్నాడు చాలా నెమ్మదిగా అతను. నేను రాను అని చెప్తున్నా కదా. ధరణి ఏడుస్తూ పిచ్చి పిచ్చిగా అరుస్తుంటే ఒక చేత ఆమె బుగ్గలు వత్తిపట్టి తన వైపుకు లాక్కున్నాడు గగన్. నా పేషెన్సీ టెస్ట్ చేయకు. నేను రాక్షసునైపోతాను. ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్తుంటే అప్రయత్నంగా అతని వైపు చూస్తూ మాట్లాడడం ఆపేసింది ధరణి. అంత సూటిగా తీక్షణంగా ఉన్నాయి అతని మాటలు. చూపులు ఆమె ముఖం ఎర్రబడ్డాయి. మరోసారి ఆమె ముఖం మీదకు జారుతున్న జుట్టుని 2 చేతులతో సవరించి ఆమె కణత మీద అతను ముద్దు పెట్టుకున్నాడు. ధరణి అతని చేతులను నెట్టివేసింది. నేనెక్కడికి రాను అంటూ ఆమె గబుక్కున బయటకు పరిగెత్తబోతుంటే ఆమె చేతిని మరింత గట్టిగా పట్టేసుకున్నాడు అతను. ధరణి ఆగిపోయింది. అతని వైపు చూసింది. ఆమె కళ్ళు గాజు కళ్ళలా ఉన్నాయి. అతనిలో ఆవేశం. అతను చాలా కష్టంగా అదుపు చేసుకుంటున్నాడు. అసలేంటి నీ ప్రాబ్లం చెప్పు? ఆమె రెక్క పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. రబ్బరు బొమ్మల అతను కౌగిలిలో వాలింది ధరణి. ఆమె చుట్టూ మరింతగా చేతులు బిగించి, నాకు ఈ రిలేషన్ వద్దు అంటున్న ధరణి మాటలకి అతనికి పిడికిలి బిగుసుకుంది. ఆమె నార్మల్గా లేదని అతనికి ఒకవైపు అనిపిస్తోంది. మర్యాదగా బయలుదేరు. ఆమె వంక సీరియస్గా చూశాడు గగన్. నాకు ఇష్టం లేదు. నేను రాను అంటే అర్థం కదా నీకు? ఆమె గట్టిగా అరుస్తోంది. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమె భుజాలు పట్టుకుని, షడప్! ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? అతడు గట్టిగా అరిచాడు. ఊరుకో. ధరణి అస్సలు ఊరుకోలేదు. నువ్వు నాకొద్దు, నేనంటే నీకు ఇష్టం లేదు అని ఆమె అరుస్తూ ఏడుస్తూనే ఉంది. ఆమె మెల్లిమెల్లిగా అతని చేతిలోనే స్పృహ తప్పిపోయింది. వాలిపోతున్న ఆమెను పొదివి పట్టుకుని నెమ్మదిగా బెడ్ మీదకి చేర్చాడు గగన్. ఏమైందమ్మో? ఎందుకిలా ఉన్నావు అని కమల్ అడుగుతుంటే,
మీ అత్తయ్య ఫోన్ కాల్ చేశారు కమల్. దీక్ష సూసైడ్ చేసుకుందట నా మూలంగా అంటూ అతని వైపు బేలగా చూసింది అమృత. ఏంటి నువ్వనేది? ఆమె పక్కన కూర్చొని మెల్లిగా చేయి అందుకున్నాడు కమల్. నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమన్నందుకే ఇదంతా చేసింది కదా? అమృత ఏడుపు గొంతుతో అడిగింది. అదేం కాదు, దీక్ష బెదిరించాలని చూసింది. నువ్వు దాని గురించి ఆలోచించుకో, తన గురించి పట్టించుకోకు. ఆమె చెంప మీద చేయి వేసి చెప్పాడు కమల్. ఎందుకు కమల్? లైఫ్లో ఇన్ని కాంప్లికేషన్స్ ఎందుకు? ఆమెకి కన్నీళ్ళు అసలు ఆగలేదు. అమ్మో, మనిషి ప్రతి ఒక్కరికి సమస్యలుంటాయి, వాటితోనే కూర్చుంటే ఎలా? అందరి గురించి వదిలే. ఉదయగాడు మన దరిదాపుల్లో కూడా రాలేడు, అర్థమవుతుందా? ఆమె కళ్ళల్లోకి చూశాడు కమల్. అసలు ఆ రోజు ఏం జరిగింది? మన పెళ్ళి ఎలా? ఎన్నో రోజుల నుంచి ఆ ప్రశ్న ఆమెలో మెదులుతుంటే సడన్గా అడిగేసింది అమృత. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? నేను తెలుసుకోవద్దా? అమృత పట్టుబట్టిందిక. జరిగిందేంటో గుర్తు చేసుకోవడానికి ఒక్క క్షణం ఆగాడు కమల్. ఆ రోజు జరిగిన విషయం చూద్దాం. ఆ రోజు తన తండ్రి ఎదురుగా కనబడుతుంటే అమృత కళ్ళు కనిపించలేదు. ఆమె మెల్లిగా స్పృహ కోల్పోయింది. ఉదయ్ మనుషులు అమృత తండ్రిని ఆపేశాడు. ఆయనలో ఏమాత్రం బెరుకు కనపడకపోయేసరికి ఉదయ్ ఆశ్చర్యపోయాడు. ఏమీ అర్థం కాని ఉదయ్ తల్లి అయోమయంగా చూస్తూ కొడుకుని అడుగుతుంటే ఆమె మాట లెక్క చేయలేదు ఉదయ్. అక్కడికి వచ్చిన కమల్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కమల్, ఇక్కడ చూడు, అసలు వీడు ఏం చేస్తున్నాడో అని రజని చెప్తూ ఉంటే ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి, వాడికి నేను నచ్చ చెప్తానత్తా, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, ఈ పెళ్లి జరగదులే అని కమల్ చెప్పాడు. ఆవిడ ఏదో చెప్తుంటే వినకుండా తన మనుషులకు చెప్పి ఆవిడ్ని అక్కడి నుంచి పంపేశాడు కమల్. కమల్తో పాటు మిగతా ముగ్గురు వచ్చారు అక్కడికి. స్పృహ కోల్పోయిన అమృతను వెంటనే పట్టుకున్నాడు ఆమె తండ్రి. నీకిక్కడ పని లేదు కాబట్టి మర్యాదగా వెళ్ళిపో, ఉదయ్ అంటుంటే ఆవేశంగా ముందుకు వెళ్ళి అతని పాదంతో ఉదయ్ గుండెల మీద తన్నాడు కమల్. అది ఊహించిన ఉదయ్ వెనక్కి పడ్డాడు అడ్డంగా. కమల్ ఊరుకోలేదు. ముందుకు వంగి ఉదయ్ చొక్కా పట్టుకుని పైకి లేపి అక్కడే ఉన్న స్తంభానికి ఆనించి ఎడాపెడా వాయించి పడేశాడు. ఉదయ్ మనుషులు కమల్ మీదకి వచ్చేశారు. అతనిలో ఆవేశం మొత్తం వాళ్ళ మీద చూపించసాగాడు కమల్. కమల్ మనుషులు ఉదయ్ మనుషులని అడ్డుకున్నారు. ఉదయ్ని రక్తం కారేలా కొట్టసాగాడు కమల్. పోటాపోటీగా ఇద్దరూ కొట్టుకుంటున్నారు. కమల్కి కూడా దెబ్బలు తగలాయి. ఎట్టకేలకు ఉదయ్ మనుషులని పోలీస్ స్టేషన్కి పంపించి ఉదయ్ని హైదరాబాద్ పంపించాడు. అమృత మెడలో అతని తాళి కట్టేశాడు. తను ఆగితే అమృత అతనికి దక్కదు, తను దూరమైతే అమృత తట్టుకోలేదు. ఆమె తప్పు లేకుండా ఆమె బాధపడుతోంది. తన దగ్గర ఉండే ఆమెని మార్చుకోవాలి. కమల్ ఆ రోజు అదే చేశాడు. అమృతని పెళ్లి చేసుకున్నాడు. ఉదయ్ని హైదరాబాద్ తీసుకెళ్లారు. అతని దగ్గరకు వచ్చాడు గగన్. ఉదయ్ శరీరం మీద రక్తపు గాయాల మీద కారం జల్లించాడు. అతనికి నరకం చూపించాడు ఆ రోజు. అమృత స్థానంలో ధరణి ఉండబోతుంది అనే ఆలోచన గగన్ని రాక్షసుని చేసింది. ఉదయ్ ప్రతిరోజు నరకం చూశాడు. అమృత ఎంత వేదన చెందిందో గుర్తుకొస్తుంటే గగన్ ఊరుకోలేదు. ఉదయ్ని చీల్చి చెండాడాడు. ఆ తర్వాత కమల్ గగన్ ఉదయ్ నడవడానికి లేవడానికి పనికిరకుండా చేశారు. అతన్ని బ్రతుకున్న శవంలా మార్చేశారు. ఉదయ్ని చంపేయాలని అనిపించేది గగన్కి. ఇద్దరిలో ఎక్కడో మిగిలిన మానవత్వం ఆపేసింది. అతనికి ఆ రోజు రోజుకి బ్రతుకు మీద ఆశపోయేలా చేయాలనుకున్నారు ఆ ఇద్దరు. జరిగిందంతా చెప్పి అమృత వైపు చూశాడు కమల్. ఉదయ్ నా మెడలో తాళి కడితే నేను చచ్చిపోయేదాన్ని అంటూ అతని మీదకు దూకినట్టుగా హత్తుకుని ఏడవసాగింది అమృత. అమ్మో, ఇది ఎప్పుడో జరిగిపోయింది, వదిలే. అయినా నేను అలా ఎందుకు జరగనిస్తాను? నువ్వు తేడాగా ఉండడం గగన్ నన్ను నీతో పాటే ఉంచాడు. నీ ప్రతి పని నేను వాచ్ చేస్తూనే ఉంటాను. అంతేకాదు, మనకి తెలియకుండా మనకి సెక్యూరిటీ కూడా గగన్ అరేంజ్ చేశాడు. నువ్వు అవన్నీ మర్చిపో. మన కోసం మనం ఆలోచించుకోవాలి. ప్లీజ్, అవసరమైనవన్నీ అనవసరమైనవన్నీ నీ బుర్రలో పెట్టుకుని మనసు పాడు చేసుకోకు, నన్ను బాధ పెట్టకు అని కమల్ ఆమె కళ్ళు తుడుస్తూ చెప్పాడు. లేదు, ఇక నేను బాధపడను. ఎవరేమైపోయినా నాకు అక్కర్లేదు, నాకు నువ్వే ముఖ్యం అంటూ ఆమె మరోసారి కళ్ళు తుడుచుకుని అతని పెదవులను ముద్దు పెట్టుకుంది. కమల్ చిన్నగా నవ్వాడు ఆమె పనికి. డాక్టర్ ఇంటికి రావడం, ఆమెని చెక్ చేసి వెళ్ళడం, ఇదంతా ధరణికి స్పృహలోకి రాకముందే జరిగింది.
తన అత్తయ్య మావయ్య ముందు మౌనంగా కూర్చుని ఉన్నాడు గగన్. గగన్, ఇప్పటికైనా చెప్పు, అసలు ఏం జరుగుతుంది అని అడిగాడు ప్రతాప్. అతను ఒక్క ముక్క దాచకుండా రాత్రి జరిగిందంతా చెప్పాడు. ఆ తర్వాత ఉదయం ధరణిని తనతో వాగ్వాదానికి దిగడం కూడా మొత్తం చెప్పేశాడు. వారిద్దరికీ అర్థమైంది ధరణి కోపంతో ఇక్కడికి వచ్చిందని. కాసేపు ఏం మాట్లాడలేకపోయారు రేవతి, ప్రకాష్. నిజానికి ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కాలేదు. తన కూతురు గురించి, తన అల్లుడు గురించి, ఇద్దరు గురించి వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుసు, చూస్తూనే ఉన్నారు. గగన్ ఈ విషయంలో కూడా తమతో చెప్పాడంటే అతడు నిక్కచ్చిగా నిజాలు మాత్రమే మాట్లాడతాడు. తన కూతురు చేసిన గొడవ తప్పులేదు, కానీ అబ్నార్మల్గా మారిన తన కూతురు ప్రవర్తన తలుచుకుంటేనే వాళ్ళకి భయంగా అనిపిస్తోంది. ధరణికి ఇక్కడే ట్రీట్మెంట్ ఇప్పిస్తాను గగన్ అని ప్రతాప్ చెప్తుంటే, మామ అతను వారించినట్టుగా పిలిచాడు. అతని పిలుపును బట్టి అసహనమో, గంభీరమో, కోపమో ఏదో ఉందన్నట్టు అర్థమైంది. ఇక్కడ ఉంటే ఎప్పటికీ అలాగే ఉంటుంది. నేను తీసుకెళ్ళిపోతాను మావయ్య. అత్త, మనం బయలుదేరుతున్నాం అని అన్నాడు గగన్. మీ సమస్య త్వరగా క్లియర్ చేసుకుంటామని నేను అనుకుంటున్నాను అని ప్రతాప్ అన్నాడు. అతను తలాడించాడు మౌనంగా. మధ్యాహ్నం లేవదీసి ధరణికి భోజనం తినిపించింది రేవతి. గగన్ అక్కడ లేడు. రేవతిని ధరణి అసలు ఇంకేం అడగలేదు. ఆమెకి పూర్తిగా జ్వరం తగ్గుముఖం పట్టింది. అక్కడే ఉండి కూతురికి డ్రెస్ మార్చింది. తను ఏదో చెప్పినా ఇప్పుడు తన కూతురు వినే పరిస్థితిలో లేదు. ఆ విషయం రేవతికి బాగా అర్థమైపోయింది. అందుకే ఆమె ఏం మాట్లాడలేదు. ఒక్కడే గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు గగన్. గగన్కి కాఫీ ఇచ్చి వస్తా రేవతి చెప్తుంటే ధరణి మాట్లాడలేదు. తన కూతురు మనసేంటో ఆమెకు అర్థమైంది. తను ఎంత అడిగినా ధరణి అసలు విషయం చెప్పలేదు. తమ దృష్టిలో గగన్ ఎప్పుడూ గొప్పగా ఉండాలని తన కూతురు అనుకుంటోంది. సాయంత్రం వరకు గగన్ ఆమె కంట పడనేలేదు అసలు. రేవతి గదిలోకి వచ్చింది. తన బట్టలన్నీ సర్దుతున్నా ధరణి మాట్లాడలేదు అసలు ఏమీ. తల్లి ఎదురుగా కూర్చోవడంతో తల ఎత్తి చూసింది తల్లి వైపు ధరణి. ధరణి, రేవతి పిలిచింది. అంది. చూడు ధరణి, నీకు గగన్కి మధ్య ఏదో జరిగిందని మాకు అర్థమైంది. మాట్లాడుకుని ఎందుకు సాల్వ్ చేసుకోకూడదు? కూతురు గట్టం పట్టుకుని బ్రతిమాలుతున్నట్టు నచ్చ చెప్పింది రేవతి. నేను అక్కడికి వెళ్ళను, నాకు ఇష్టం లేదు ధరణి నెమ్మదిగా చెప్పింది. ఇక ఎప్పటికీ వెళ్ళవా? ఇప్పుడు వెళ్ళవా? రేవతి అడుగుతుంటే ధరణి మాట్లాడలేదు. చెప్పు ధరణి, నిన్నే అడుగుతున్నాను. బావని వదిలి నువ్వు ఉండగలవా? కూతురి చేతిని తన 2 చేతులతో పట్టుకుని సున్నితంగా నొక్కుతూ అడిగింది రేవతి. వెంటనే రేవతిని కౌగిలించుకుని ఏడ్చింది. అది రేవతి ఊహించలేదు. మాట్లాడుతూ ఏడుస్తున్న కూతుర్ని చూసి ఆమె నివ్వెరబోయింది. ధరణి, ఏంటిది? ఎందుకు ఏడుస్తున్నావు? రేవతి భయపడుతూనే అడిగింది కూతుర్ని. అమ్మా, నాకేం తెలియట్లేదు. తలంతా పగిలిపోతున్న నొప్పి కలుగుతోంది. ధరణి ఏడుస్తుంటే రేవతికి కంగారు పుట్టింది. గగన్, గగన్, రేవతి కేకలు వేసింది. ఆమె గొంతు అతని వరకు చేరలేదు. అమ్మా, పిలవద్దు ప్లీజ్, నేను ఇక్కడే ఉంటాను, పిలవద్దు అంది ధరణి ఏడుస్తూ. ధరణి, నా తల్లి కదూ, ముందే ఏడవడం ఆపే అంటూ కూతురి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని కళ్ళు తుడిచింది రేవతి. నెమ్మదిగా కూతురి తలని ఒడిలోకి తీసుకుని నిమరసాగింది. ధరణి కాసేపటికి కుదుటపడింది. ధరణి, హైదరాబాద్ వెళ్దాం సరేనా? రేవతి అడుగుతుంటే ఆమె మళ్ళీ మౌనంగా ఉంది. బావతో సమస్య ఉంటే అడిగి తేల్చుకో ధరణి. ఏదో జరిగిందని వదిలేసుకుంటావా? నీ భర్త నీ ఇంటిని కాదని వెళ్ళిపోతావా? ఎన్నాళ్ళని ఇలా ఉంటావు? మీరు ఇలా ఉంటే మీ మధ్యలోకి 3వ వ్యక్తి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నా మాట విను. రేవతి నచ్చజెప్పసాగింది కూతురికి. సాయంత్రం 6 దాటిపోయింది. హాల్లో కూర్చున్న గగన్ అప్రయత్నంగా మెట్ల వైపు చూశాడు. రేవతి చేతులు పట్టుకుని మెట్లు దిగుతోంది ధరణి. ఆమె తలంతా నున్నగా దువ్వి వెనక్కి జడ వేసుకుని ఉంది. ఏదో లూజ్ కుర్తా వేసుకుంది. చున్నీ మొత్తం కప్పేసుకుంటున్నట్టుగా వేసుకుంది. ఆమె కనుబొమ్మలకి కాస్త పైన స్పష్టంగా కనిపించే బొట్టు ఆమె ముఖానికి మరింత ఆకర్షణీయంగా ఉంది. గగన్, బయలుదేరదామా? రేవతి అడిగింది. అతను తలాడించాడు. ధరణిని తీసుకుని రేవతి బయటకు వెళ్తుంటే అతను బ్యాగులు తీసుకుని కారు దగ్గరికి వెళ్ళాడు. గగన్ డ్రైవ్ చేస్తుంటే తల్లిదండ్రులతో పాటు ధరణి వెనక కూర్చుంది. ఎయిర్పోర్ట్ వరకు మిర్రర్లో ఆమెను బోల్డ్ సార్లు చూశాడు గగన్. తల్లి భుజం మీద తలవాల్చి ఏటో చూస్తుంది. ఒక్కడంటే ఒక్కసారి కూడా అతని వైపు చూడలేదు.
అక్కడ ఉంది తన ధరణియేనా అనే అనుమానం వస్తుంది అతనికి. ప్రతాప్ తిరిగి ప్రయాణం అయితే మిగతా ముగ్గురు హైదరాబాద్కి బయలుదేరారు. తల్లి పక్కన కూర్చుని తల్లి భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంది ధరణి. ఫ్లైట్లో కూడా అతను గమనిస్తున్నాడు కానీ ఏం మాట్లాడలేదు. ఇంటికి చేరుకునేసరికి బాగా ఆలస్యమైపోయింది. ఇంట్లోకి వెళ్ళగానే మాలవిక ఆశ్చర్యంగా ఎదురు వెళ్ళింది. వాళ్ళు వస్తున్నట్టు ఆవిడకి తెలియదు అసలు. వర్ష ఫ్యామిలీ, పార్వతమ్మ కూడా అక్కడే ఉన్నారు. తల్లి ముంజేతను పట్టుకుని నడవడానికి శక్తి లేనట్టు నిలబడి ఉన్న ధరణి దగ్గరికి వెళ్ళింది మాలవిక. రేవత్తో మాట్లాడుతూ కోడల వైపు చూడగా ఏదో చూస్తూ కనిపించింది ధరణి. ఏమైందే నీకు, ఒంట్లో బాలేదా? మాలవిక అడుగుతున్న ధరణి సమాధానం చెప్పలేదు. ఆమెను కాదన్నట్టే ఎటో చూస్తూ ఊరుకుంది. మాలవిక ఎక్కువ రెట్టించలేదు. అలసిపోయింది వదిన, నిన్న జ్వరం కూడా ఉంది అని మాలవికకి చెప్పి ధరణిని తీసుకుని నెమ్మదిగా మెట్లపైకి వెళ్ళిపోయింది రేవతి. మొన్న జరిగిన దానికి పార్వతమ్మ కూడా తప్పు చేసినట్టుగా ఫీల్ అయిపోయింది. తన కోడల మూలంగా ధరణి అలా అయిపోయిందా అనిపించింది పార్వతమ్మకి. గగన్ గది దగ్గరికి రాగానే ధరణి ఆగిపోయింది. కూతురు ప్రవర్తనకి రేవతి కళ్ళలో నీళ్లు చప్పున పొంగాయి. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు తన కూతురు, తన అల్లుడు. ఇలా దూరంగా ఉండడం ఏంటి? ఆమె బలవంతంగా దుఃఖాన్ని ఆపుకుంది. నేను నీతో పాటే ఉంటాను. తల్లి మడి చుట్టూ చేతులు వేసి తల్లి భుజం దగ్గర ముఖం దాచుకుంది ధరణి. కథ కొనసాగుతుంది. మీరు అసలు ఏం జరుగుతుందో గెస్ చేస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి. ఇప్పుడే మన కథల్ని కొత్తగా చూసిన వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్. ప్లేలిస్ట్ మరియు పోడ్కాస్ట్లో ఈ స్టోరీ మొత్తం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం వరుసగా ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి.